నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఉమ్మడి కుటుంబం 4వ పార్ట్ వినేద్దాం. దీన్ని రచించిన వారు లక్ష్మీ సిరి గారు. గౌరీ, పావని, మేఘన పొద్దున్నే లేచి పూజ చేసి గుడికి వెళ్తారు. గౌరీ, పావని, మేఘన అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని ప్రసాదం తింటూ అక్కడ కాసేపు కూర్చుంటారు. పావని, అవును మేఘన, నువ్వెప్పుడైనా వచ్చావా? వచ్చాను. మా కుటుంబం అంతా అప్పుడప్పుడు వస్తాం. మా అమ్మగారు పూజలు బాగా చేస్తారు. అమ్మవారి భక్తురాలు. నాన్న లాయర్ కదా, గుడికి ఎప్పుడు మాతో కలిసి వచ్చేవారే కాదు. అప్పుడప్పుడు అన్నయ్య కూడా అంతే. డాక్టర్ కదా, ఎప్పుడో ఒక్కసారి వస్తాడు. అది కూడా వదిన బలవంతం చేస్తేనే వస్తాడు. మా అన్నయ్య మోహన్ వదిన పల్లవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్నయ్యకి వదిన అంటే చాలా ఇష్టం. తనని అస్సలు వదిలి ఉండలేడు. ఎంత బిజీగా ఉన్నా హాస్పిటల్ నుండి రాగానే తను ఎంత అలసిపోయి ఉన్నా వదినతో ప్రేమగా మాట్లాడుతూ ఇంట్లో ఏం జరిగినా తెలుసుకుంటూ ఉంటాడు. నాన్న మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. ఇంట్లో నాన్న చెప్పినట్టే ఉండాలి, అంతే. అలా వాళ్ళ కుటుంబం గురించి మేఘన చెప్తూ ఉంటుంది. గౌరీ మేఘన వాళ్ళ అన్నయ్య వదిన గురించి విని తన భర్త అరవింద్ గారు నన్ను అంత ప్రేమగా చూసుకోలేదు. ఎప్పుడు కూడా తిన్నానా అని కూడా అడగలేదు. ఎప్పుడు షాపులో బిజీగా ఉంటారు. నేను పిల్లల కన్నా ఆ షాపు వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తారు అని గౌరీ మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మేఘన గౌరీ కళ్ళల్లో నీళ్లు గమనిస్తుంది. అప్పుడు, అక్క, మరి మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పటానికి ఏమీ లేదు. పిల్లలు, వంటగది, అంతే నా జీవితం అంటూ కొంచెం నిరాశగా చెప్పడంతో మేఘనాకి అర్థమైంది. బావగారు గౌరీ అక్క గురించి ఎక్కువగా ఆలోచించరు. తన గురించి పట్టించుకోరు. నేను కూడా చాలాసార్లు వాళ్ళిద్దరిని గమనించాను. వాళ్ళు అంత ప్రేమగా ఉండరు. గౌరీను మామూలు స్థితికి తేవటానికి, పావని అక్క, నీ గురించి చెప్పు. నాకు ఆదిత్యతో పెళ్ళి కుదరకముందే తనంటే నేను చాలా ఇష్టపడ్డాను. నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకునేది అన్నాను. తనకి కూడా నేను బాగా నచ్చాను అని అమ్మ వాళ్ళు చెప్పారు. అంతే, పెళ్ళైపోయింది. ఇప్పుడు 2 పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. సరే, వెళ్దాం రండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరికీ వంట చేయాలి అంటూ గౌరీ అనడంతో అక్కడి నుండి లేచి అందరూ బయలుదేరతారు. మేఘన గౌరీ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఎలా? వాళ్ళని ఇద్దరిని దగ్గర ఎలా చేయాలి? అప్పుడే కార్తీక్ వచ్చి కూర్చొని, ఏమిటి మేఘన అంతలా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? గౌరీ అక్క గురించి అంటుంది మేఘన. గౌరీ వదినకే బాగానే ఉంది కదా. అది కాదు, బావగారు అక్కతో అంత ప్రేమగా ఉండరు. నేను వాళ్ళని గమనించాను అంటుంది మేఘన. కార్తీక్ వెంటనే, నువ్వేమంటున్నావు? వాళ్ళు బాగానే సంతోషంగా ఉంటున్నారు. నేను 9 ఏళ్లుగా చూస్తున్నాను. నాకు తెలుసు మేఘన, వాళ్ళు అందరితో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ లేరు. బావగారు ఎప్పుడు షాప్లో బిజీగా ఉంటారు. పిల్లలు, భార్య గురించి ఆలోచించరు. నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది. పొద్దున జరిగిన విషయం కూడా చెప్తూ, హా నిజమే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? అందరిలో ఉన్నప్పుడు నువ్వు నాతో మరింత ప్రేమగా ఉండు. అదే నువ్వు చేయాల్సింది అని చెప్పి మేఘన వెళ్ళిపోయింది. తర్వాత రోజు నుండి మేఘన, కార్తీక్ అందరి ముందు ప్రేమగా ఉంటూ వాళ్ళని గమనిస్తూ ఉంటారు. మేఘన వంటగదిలో ఉంటే వెనక నుండి కార్తీక్ వచ్చి చేతులతో చుట్టేసి బుగ్గపై ముద్దు పెడుతూ, ఏం చేస్తున్నావు బంగారం? కాఫీ అడిగావు కదా, పెడుతున్నా, తెస్తాను, మీరు నడవండి. అయ్యో బంగారం, నేను అడిగింది ఈ కాఫీ కాదు. మరి? అది ఒక తీయని ముద్దు కాఫీ అడిగాను. మేఘన, ఇప్పుడా? ఇక్కడ కుదరదు. ఎందుకు? ఎవరైనా చూస్తారని. ఎవరూ లేరు అంటూ ముద్దు పెట్టుకుంటాడు. మేఘన, చాలు కార్తీక్ ఇంకా అంటూ లోపలికి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. కార్తీక్ కూడా ఆగు మేఘన అంటూ వెనకాలే పరుగు పెడతాడు. బయట నుండి చూసి చూడనట్టు చూస్తున్న గౌరీ, పావని ఫోన్ మాట్లాడుతూ అరవింద్ గమనిస్తూ ఉంటారు. పావని వాళ్ళని అలా చూస్తే, చాలా బాగుంది, నాకు ఆదిత్యతో గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ
తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. గౌరీ తన భర్త వైపు కళ్ళల్లో సూదితో గుచ్చినట్టు చూస్తూ వెళ్ళిపోతుంది. అరవింద్ గౌరీ ఎందుకు అలా చూసింది అనుకొని వెళ్ళిపోతాడు. కార్తీక్, నువ్వు బాగా ఎక్కువ చేసావు, మరి అంతనా? సిగ్గుతో నాకు ఏదోలా అయిపోయింది. అవునా, నాకు ఇప్పుడైతే అంటూ తలుపు వేసేస్తాడు. మేఘన, అయ్యో కార్తీక్ ప్లీజ్, అక్క నాకు పని చెప్పింది, చెయ్యకుండా వచ్చేశాను, నువ్వు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతావు, రావు అంటూ మేఘనాను పట్టుకోవటానికి అటు ఇటు పరిగెడుతూ పట్టుకున్నాడు. నాకంటే నీకు పని ముఖ్యం. లేదు లేదు, నువ్వే, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నువ్వే నాకు ఎక్కువ, నీ తర్వాతే ఏదైనా అంటుంది. గౌరీ పావని వంట చేస్తూ, మేఘన ఇంకా రాలేదు, కూరగాయలు కట్ చేస్తాను, ఈరోజు నేనే వంట చేస్తాను అంది. ఇంకా ఎక్కడ వస్తుంది, కార్తీక్ ఇంకా రానివ్వడు అనుకుంటూ నవ్వుకుంటుంది పావని. అలా కార్తీక్ మేఘన వాళ్ళని కలపాలని, దగ్గర చేయాలని చాలా చేస్తారు. గదిలో కార్తీక్ మేఘనాకి ప్రేమగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని భోజనం తినిపిస్తూ మేఘన కూడా తినిపిస్తూ ఉంటుంది. కార్తీక్ స్నానం చేయడానికి వెళ్ళి, టవల్ మర్చిపోయాను మేఘన, ఒకసారి రా ఇచ్చి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తూ అంటాడు, బయట ఉన్న వాళ్ళకి వినిపించేలాగా. పావని, మేఘన వెళ్ళు, మా మరిది పిలుస్తున్నాడు, టవల్ మర్చిపోయాడంట. మేఘన, ఇదిగో టవల్ అంటూ ఇస్తూ ఉంది. కార్తీక్ ఒక్కసారిగా మేఘన చేయి పట్టుకున్నాడు. కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది. మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. మేఘన కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. గౌరీ చూసి, ఏమిటి మేఘన, మళ్ళీ చీర మార్చావు? పావని, ఏమిటి తల తడిగా ఉంది, మళ్ళీ తలస్నానం చేశావా? మేఘన సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియక నవ్వుకుంటుంది. నీకు చీర కట్టుకోవడం రాదు కదా, ఎలా కట్టుకున్నావు? పావని, ఓ అర్థమైంది, కార్తీక్ టవల్ అని పిలిచింది ఇందుకేనా అంటూ నవ్వుకుంటుంటారు. కార్తీక్ టిఫిన్ చేసి వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ పక్కనే ఉన్న మేఘనాపై నీళ్లు చల్లుతాడు. బంగారం, ఏంటి ఆలోచిస్తున్నావు? నేనా, మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారో. వదిన మళ్ళీ ఫోన్ చేయలేదు, అమ్మతో మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడలేదు అంటూ ఉంటుంది. అమ్మ నా గురించి బాధపడుతుంది అని వదిన చెప్పింది. నేను ఫోన్ చేయనా? నా ఫోన్ నుండి మీ అమ్మగారితో మాట్లాడితే నీకు కొంచెం ఆనందంగా ఉంటుంది. వద్దు కార్తీక్, అమ్మ నాతో మాట్లాడినట్టు నాన్నగారికి తెలిస్తే ఇంక అంతే. సరే, నీకు ఆలస్యం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, నడు. సరే, నువ్వు జాగ్రత్త అంటూ కార్తీక్ వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. గౌరీ అరవింద్ మాత్రం ఎప్పటిలానే ఉంటారు, కానీ వాళ్ళల్లో ఏ మార్పు కనిపించదు. మేఘన కార్తీక్ మాట్లాడుకుంటూ మనము ఎంతలా ప్రయత్నించినా వాళ్ళల్లో ఏ మార్పు కనిపించలేదు కార్తీక్. ఇప్పుడు మనము ఇక వాళ్ళతో వేరువేరుగా మాట్లాడి దగ్గర చేయాలి అంతే. గౌరీ వదిన మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చెప్పలేదు. అన్నయ్య అర్థం చేసుకోలేడు. కొందరు అబ్బాయిలు త్వరగా అర్థం చేసుకోలేరు. కొందరు అమ్మాయిలు మనసులో ఏముందో చెప్పుకోరు అంటూ వాళ్ళతో విడివిడిగా కార్తీక్ వాళ్ళ అన్నయ్యతో షాప్లో కూర్చొని చెప్తాడు. మేఘన వంట చేస్తూ చెప్తుంది గౌరీకి. మేఘన చెప్పే మాటలు అర్థమవుతాయి గౌరీకి. గౌరీ ఆలోచిస్తూ, నిజమే, నేను మీ బావగారితో మాట్లాడను, చాలా తక్కువగా మాట్లాడతాను. ఈరోజు ప్రేమగా మాట్లాడుతూ నేను ఏం కోరుకుంటున్నాను అనేది తెలిసేలా చేస్తా. అరవింద్ కూడా కార్తీక్తో మాట్లాడుతూ, మీ వదిన నా వైపు సూదిలా గుచ్చినట్టు చూస్తుంది, అందుకేనా? అవునన్నయ్య, నువ్వెప్పుడు షాప్ ఒక్కటే లోకంగా బిజీగా ఉంటావు, అలా ఉండకూడదు. జీవితం అంటే అందరితో కలిసి ఉంటూ అందరి సంతోషంలో బాధలో తోడుగా ఉండాలి. ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి. ఎప్పుడూ డబ్బు సంపాదించడం జీవితం అన్నట్టుగా ఉండకూడదు. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా
సంతోషం అనేదే లేకుండా జీవితాన్ని ఎలా గడపగలము చెప్పు? అరవింద్కి అర్థమైంది. అవును కార్తీక్, పాపం గౌరీ ఎప్పుడు తన గురించి కంటే ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను మాత్రం తనతో ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడలేదు. పిల్లల గురించి కూడా తనే పట్టించుకుంటూ ఉంటుంది. సరే అన్నయ్య, నేను చెప్పేది నీకు అర్థమైంది కదా, మరి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. గౌరీ గదిలోకి వస్తుంది. అరవింద్ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గౌరీని చూసి కాసేపు ఆగి గౌరీ అంటూ పిలుస్తూ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు గౌరీ, నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోనే లేదు అంటూ ఉంటే, గౌరీ అయ్యో, మీరు నన్ను క్షమాపణలు అడగటం ఏమిటండి? నేనే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాను, మీకు మాత్రం ఏం అర్థమవుతుంది? అరవింద్ గౌరీని తన గుండెలకు హత్తుకొని, ఇంకా ఎప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటాడు. బయట తలుపు పక్కన నిలబడి వాళ్ళని అలా చూస్తూ కార్తీక్ మేఘనాను పట్టుకుంటూ నవ్వుకుంటూ, అమ్మయ్య వాళ్ళు కలిశారు రా అంటూ దగ్గరకు తీసుకుంటూ వారి గదిలోకి వెళ్ళిపోతారు. తర్వాత రోజు రఘురాం పద్మతో స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలి అని శర్మగారు వస్తారు. శర్మగారు మాట్లాడుతూ, అమ్మా, మీరు చెప్పినట్టు ఒక మంచి సంబంధం చూశాను. ఈ అబ్బాయి పేరు అర్జున్. వీళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు, ఒక అమ్మాయి. నెలకు 60,000 సంపాదిస్తాడు. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, చాలా మంచివాడు అంటూ ఫోటో ఇస్తూ, మీరు ఓకే అంటే వాళ్ళతో మాట్లాడతాను అంటారు. అబ్బాయి బాగానే ఉన్నాడు, స్వప్నకి కూడా నచ్చుతాడు. చూడండి ఎలా ఉన్నాడు. రఘురాం, బాగానే ఉన్నాడు అబ్బాయి. సరే శర్మగారు, నేను వాళ్ళని అడిగి ఫోన్ చేసి చెప్తాను. అలాగే అమ్మా, ఇంకా మరి నేను వెళ్తాను. అలాగే నమస్తే అంటూ పంపిస్తుంది. రఘురాం అయితే, వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతావా పద్మ? ఫోన్లో కాదు, ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి స్వప్నని ఒప్పించి వస్తాను. అలాగే అయితే ఎప్పుడు వెళ్తావు? ఈరోజే వెళ్దాం. మీరు కూడా రండి, నేను ఒక్కదాన్నే ఏం మాట్లాడి ఒప్పించగలను అని పద్మ అంటుంది. సరే అయితే అని విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరారు. గౌరీ, పావని జాగ్రత్త, ఇల్లు చూసుకోండి, మేము విశ్వనాథ్ అన్నయ్య గారి ఇంటికి వెళ్తున్నాము. అలాగే అత్తయ్య. మేఘన అక్కడే ఉంటుంది, కానీ తనకు ఏమీ చెప్పకుండా పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతుంది. రఘురాం, అమ్మ మేఘన, నువ్వు కూడా జాగ్రత్త అని వెళ్ళిపోతారు. అలాగే మామయ్య, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వనాథ్ వాళ్ళని చూసి, మీరా ఇప్పుడు వచ్చారు ఏంటి చెల్లమ్మ? రండి, స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాము అంటుంది. స్వప్న గదిలో నుండి అప్పుడే వస్తూ, నా పెళ్లి గురించి ఏమీ మాట్లాడవద్దు, నేను పెళ్లి చేసుకోవాలనే అనుకోవడం లేదు. అది కాదు స్వప్న, ఈ అబ్బాయిను నువ్వు ఒక్కసారి చూడు, నీకు తప్పకుండా నచ్చుతాడు. అత్తయ్య, నాకు బావ తప్ప ఇంకెవ్వరూ నచ్చరు. మీరు నాకు ఎంతలా చెప్పినా నేను మీ మాట విని పెళ్లి చేసుకోను అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్తుంది. ఇంట్లో వచ్చి కూర్చొని తన పెళ్లి గురించి మాట్లాడాలని వస్తే అలా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని రఘురాంకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. పద్మ కూడా కొంచెం బాధగా అనిపించింది. చెప్పాను కదా పద్మ, అది పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని. మీరు బలవంతం చేయకండి. స్వప్నకి కోపం ఎక్కువ. పెళ్లి గురించి మాట్లాడితే అలా కోపంలో ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. సర్లే అన్నయ్య, ఇంకా మేము వెళ్తాము. అప్పుడేనా? ఇప్పుడేగా వచ్చారు, భోజనం చేసి వెళ్తురు వదినా అంటుంది విశ్వనాథ్ భార్య. అవునమ్మా, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే ఎందుకు? భోజనాలు చేసి కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్ళండి. వద్దన్నయ్యా, వెళ్తాము, పదండి. పద్మ, స్వప్న పెళ్లి గురించి ఇంకా ఆలోచించుకో. తనకి ఎప్పుడు చేసుకోవాలని ఉంటే అప్పుడే చేస్తాం.
సరే అన్నయ్య అంటూ పద్మ వెళ్ళిపోతుంది. పావని ఇల్లు సర్దుతూ తుడుస్తూ పని చేసుకుంటూ ఉంది. గౌరీ వంటగదిలో పిల్లల కోసం తినడానికి జిలేబీలు చేస్తూ ఉంటుంది. మేఘన పిల్లలకి కథలు చెప్తూ ఆటలు ఆడిస్తూ ఉంది. అప్పుడే ఆదిత్య వస్తూ పావని కాస్త టీ తీసుకురా అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. పావని వస్తున్నా అని వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతూ ఉంటుంది. అప్పుడే అరవింద్ కూడా పిల్లల కోసం బొమ్మలు బంతులు అవన్నీ పట్టుకొని వస్తాడు. మేఘన వంటగదిలోకి వెళ్ళిపోతుంటే మేఘన కార్తీక్ వచ్చాడా అని అరవింద్ అడుగుతాడు. మేఘన లేదు ఇంకా రాలేదు బావగారు, ఆయనతో ఏమైనా పని ఉందా బావగారు? అరవింద్ లేదమ్మా, పొద్దున నుండి వాడు అస్సలు కనిపించనే లేదు, అందుకే అడిగాను. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది అని పొద్దున్నే త్వరగా వెళ్ళిపోయారు బావగారు. గౌరీ వదిన వంటగదిలో ఉంది, మీకేమైనా తీసుకురమ్మంటారా? వద్దు, గౌరీని పిలువు అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. గౌరీ అన్నీ సర్దుతూ కిచెన్ని శుభ్రం చేస్తూ ఉంది. మేఘన వచ్చి అక్క బావగారు పిలుస్తున్నారు వెళ్ళు అంటుంది. నేను శుభ్రం చేస్తాను వెళ్ళు. గౌరీ గదిలోకి వెళ్తుంది. అరవింద్ ప్రేమగా మాట్లాడుతూ తను గౌరీ కోసం ప్రేమగా తెచ్చిన డైమండ్ రింగ్ని ఇస్తాడు. గౌరీ మనం మళ్ళీ ఇలా సంతోషంగా ఉండడానికి కారణం కార్తీక్, మేఘన. అవునండి, మేఘన చాలా మంచి అమ్మాయి, అందరితో బాగా కలిసిపోతుంది, అందరి మంచి గురించి ఆలోచించే మంచి అమ్మాయి అని గౌరీ అంటుంది. చాలా మంచి అమ్మాయి, నాకు ఇప్పుడే అర్థమైంది. కార్తీక్ ఎందుకు స్వప్నని కాదు అని తనని చేసుకున్నాడు అనేది తెలిసింది. కార్తీక్కి మంచి భార్య దొరికింది, కానీ అత్తయ్య వాళ్ళను ఎప్పుడు క్షమిస్తారో, మేఘనాను కోడలిగా ఎప్పుడు అంగీకరిస్తారో తెలియటమే లేదు. సరే, అమ్మా నాన్న కనిపించటమే లేదు, ఎక్కడికి వెళ్ళారు? స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలని విశ్వనాథ్ బాబాయ్ గారింటికి వెళ్ళారు, మీరు వచ్చే ముందే వెళ్ళారు. ఓ అవునా, స్వప్న పెళ్ళికి అంత తేలిగ్గా ఒప్పుకోదు. స్వప్నకి కోపం చాలా ఎక్కువ, ఎవరితోనూ త్వరగా మాట్లాడదు. స్వప్నకి కార్తీక్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, అందుకే మావయ్య కార్తీక్ను అల్లుడిని చేసుకోవాలని ఆశపడేవారు. స్వప్న ఒక్కగాని ఒక కూతురు కదా, అందుకు గారాబంగా పెంచారు. తనకి నచ్చిందే చేస్తుంది, ఎవ్వరి మాట త్వరగా వినదు. కార్తీక్ని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోను అనేది. కానీ మనవాడికి దగ్గర వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అరవింద్ చెప్తూ ఉంటాడు. మేఘన పిల్లలతో కలిసి మాట్లాడుతూ కథలు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ వచ్చి బయటికి వస్తుంది. కార్తీక్ ఏం చేస్తున్నావు, ఏమిటి ఇంకా రాలేదు? అది చెప్పాలనే ఫోన్ చేసే బంగారం, మన పెళ్ళయింది కదా, ఇప్పటి వరకు పార్టీ ఇవ్వలేదు అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. నేను రావటానికి ఆలస్యం అవుతుంది, నువ్వు భోజనం చేసేసి పడుకో. సరే, నువ్వు జాగ్రత్త, బాగా ఎంజాయ్ చేయి, లవ్ యూ స్వీటీ హార్ట్, లవ్ యూ బంగారం, బాయ్ బాయ్ అంటూ పెట్టేస్తాడు. మేఘన ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే పద్మ, రఘురాం వచ్చి హాల్లో కూర్చుంటారు. రఘురాం కోపంతో స్వప్నకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, అలా కోపంతో ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల కదా, తెలియలేదు, అయినా కార్తీక్ ఇలా చేశాడు అని బాధపడుతుంది, అందుకే సరిగ్గా మాట్లాడలేదు. లేకపోతే ఎప్పుడు అందరితోనూ బాగా మాట్లాడుతూ ఉంటుంది. నీ మేనకోడలు కదా, అందుకు బాగా సపోర్ట్ చేస్తున్నావు. అదే నా కోడలు మేఘన అయితే అందరి మంచి గురించి ఆలోచించి మాట్లాడుద్ది, పెద్దలకి గౌరవం ఇచ్చి మాట్లాడి మంచి అమ్మాయి. మీ అందరూ కలిసినట్టు ఆ అమ్మాయితో నేను కలవను. అసలు కార్తీక్ భారీగా ఉండే అధికారం స్వప్నకే ఉంది, కానీ ఆ అమ్మాయి నా కొడుక్కి ఏం చెప్పి మాయలో పడేసిందో, కానీ వాడు తన వెనకాలే తిరుగుతుంటాడు అంటూ మేఘనను తిడుతుంది. కార్తీక్కి ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబంను వదిలేసి కార్తీక్ కోసం వచ్చేసింది. అంటే ఏంటి, అర్థం చేసుకో వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో.
అయినా నీకు ప్రేమ విలువ తెలిస్తే అర్థమవుతుంది. నీకు తెలియదుగా, ఎప్పుడు నీ మాటే వినాలి అంటావు. ఎవరి ఇష్టాలు పట్టించుకో. చాలు చాలు, మళ్ళీ నన్నే అంటారు ఎటు వచ్చినా అంటూ నోరు మూసుకుంటుంది. మేఘన ఆ మాటలు లోపల నుండి వింటూ ఉంటుంది. లోపల బాధపడుతుంది. అప్పుడే గౌరీ, అరవింద్, ఆదిత్య, పావని వస్తారు. గౌరీ, అత్తయ్య ఎప్పుడొచ్చారు? చూడనే లేదు. మంచినీళ్ళు తీసుకుని వస్తుంది పావని. స్వప్న పెళ్లి గురించి మాట్లాడారా మావయ్య? బాబాయ్ గారు ఏమన్నారు? పావని అడుగుతుంది. లేదమ్మా, స్వప్న పెళ్లి చేసుకోవాలని లేదు అని కోపంగా చెప్పింది. స్వప్న ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తే అప్పుడే చేస్తాం అని అన్నారు వాళ్ళ అమ్మా నాన్నలు. అందుకే వాళ్ళు ఒప్పుకోకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? అన్నయ్యకి స్వప్న ఒక్కగాని ఒక కూతురు. తన పెళ్లి చూడాలని వాళ్ళతో పాటు నాకు ఎంతో ఆశగా ఉంది. కానీ అదేమో పెళ్ళి వద్దు అని అంటూ పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉంది. తనకి పెళ్ళైతే చూడాలని, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దు ఆడాలని పాపం అన్నయ్య వదినికి చాలా ఆతృతగా ఉంటుంది. స్వప్న పెళ్ళి ఎప్పుడయ్యేది? వాళ్ళు కళ్ళారా చూసి ఆనందపడే రోజు ఎప్పుడొస్తుందో? స్వప్న జీవితాన్ని అందంగా సంతోషంగా ఎప్పుడు గడపాలని కలలు కనేది. దాని కలలు అన్నీ ఆ అమ్మాయి వల్ల నిజం చేసుకోలేకపోతుంది. స్వప్నకి కూడా మంచి అబ్బాయితో పెళ్ళైతే దాని జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. పరమేశ్వరా, స్వప్న పెళ్ళికి ఒప్పుకునేలా చేయి తండ్రి అంటూ దండం పెట్టుకుంటూ ఉంది. దేనికైనా సమయం పడుతుంది. స్వప్నకి కూడా పెళ్ళి అవ్వాలని ఉంటే త్వరలోనే ఆ సమయం వస్తుంది అంటూ రఘురామని, సరే భోజనాలు చేస్తాం అందరూ భోజనం చేస్తూ, కార్తీక్ రాలేదేమిటి అని ఆదిత్య అంటాడు. కార్తీక్ ఆఫీస్ నుండి రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పాడు అని అరవింద్ అంటాడు. మిగిలిన వాళ్ళు అందరూ భోజనం చేస్తారు. రఘురామ్, అమ్మ గౌరీ, మేఘన ఏది? లోపల ఉంది మావయ్య, వస్తాను అంది. మీరు చెయ్యండి, మేము ముగ్గురం కలిసి తింటాం. అందరూ వెళ్ళిపోతారు. మేఘన రాలేదేమిటి అని గౌరీ గదిలోకి వెళ్ళి చూస్తుంది. మేఘన ఏదో ఆలోచిస్తూ మంచం మీద కూర్చొని ఉంది. భోజనం చెయ్యాలి కదరా అనింది. లేదక్క, నేను తినను అంటుంది. ఏమైంది మేఘన? అత్తయ్య మాటలు మనసులో పెట్టుకోకు. ఆవిడ అంతే. ఆవిడ మాట వినకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే కోపంతో అలా. మేఘన లోపల బాధపడుతూ ఉంది. నువ్వు చేయకపోతే నేను చేయను అంతే అని పక్కన కూర్చునింది గౌరీ. అక్క ప్లీజ్ వెళ్ళి నువ్వు తిను. లేదు, నువ్వు వస్తేనే నేను తింటాను. ఓకే పద. ముగ్గురు కలిసి భోజనాలు చేస్తూ, కార్తీక్ ఒక్కడే ఇంకా. కార్తీక్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్న నెల రోజులైంది కదా, ఇంకా పార్టీ ఇవ్వలేదు అని అడుగుతున్నారు అని ఈరోజు ఇస్తున్నారు. ఫోన్ చేసి ఆలస్యం అవుతుంది, నువ్వు తినేసి పడుకో అని చెప్పారు. అయితే కార్తీక్ రావడానికి ఇంకా టైం పడుతుంది. వెళ్ళి ఇవి సర్దేసి ఇంకా పడుకోవచ్చు పదండి అంటూ లేచి కిచెన్లో సర్ది పని చేసుకొని పడుకొని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మేఘన కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.